హలో ఫ్రెండ్స్, నేను మీ భావనని. అదేనండి, మీ అనామికకి తోడుకోడల్ని. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈసారి నేను అనామిక అక్క కలిసి ఈ శివరాత్రికి ఒక ఊరిలోని తోడికోడళ్ల శివభక్తి కథతో మీ ముందుకొస్తున్నాం. ఈ కథ మీకు నచ్చుతుందని కోరుకుంటూ మా అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ తో పాటు గంట కూడా కొట్టేయండి. కథ ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. ఇక ఒక ఊరిలోని తోడికోడళ్ల శివభక్తి కథలోకి వెళ్దామా? ఆ ఊరి పేరు శివపురం. ఊరి చివర పాత శివాలయం ఉంది. గోడలు చీలిపోయాయి, గోపురం వాలిపోయింది. కాని శివలింగం మాత్రం నిశ్చలంగా ఉంది. ఆ లింగాన్ని ఎప్పుడూ నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ గుడి ఊరికి గుండెలాంటిదని ప్రజలు నమ్ముతూ ఆ శివయ్యని స్మరించుకుంటూ ఉన్నంతలో ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. అలా బ్రతుకుతున్న కుటుంబాలలో శారద కుటుంబం కూడా ఉంది. శారదకి 2 కోడళ్ళు. పెద్ద కోడలి పేరు అనామిక. అనామికకి శివభక్తి ఎక్కువ. ప్రతి సోమవారం ఆ శివయ్య కోసం ఉపవాసం ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటుకొని ఇంట్లోని పూజ గదిలో ఉన్న శివయ్యకి దీపం పెడుతుంది. నుదుట విభూదితో బొట్టు పెట్టుకుని నీళ్ల బిందెతో శివాలయానికి నడిచి వెళ్లేది. ఆ గుడికి కొంచెం దూరంలో ఉన్న బావి నుంచి నీళ్లు తోడి అభిషేకం చేస్తూ ఉండేది. శివయ్య, బావి నీళ్లతో నీళ్లాభిషేకం అయిపోయింది. బావి చుట్టూ పూసిన పూలను తీసుకొచ్చి పూలాభిషేకం చేస్తాను అని అనామిక బావి దగ్గరికొచ్చింది. బావి చుట్టుప్రక్కల పూసిన రంగుల పూలని కోసుకొచ్చి శివయ్యకి పూలాభిషేకం చేసింది. పళ్ళు పెట్టింది, దీపం వెలిగించింది, గంట కూడా కొట్టింది. శివయ్య, ఈ పూటకి పూజ అయిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్లి కూలి పనికెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని అనామిక గుడి నుంచి వెళ్లిపోయింది. ఇక శారద చిన్న కోడలి పేరు భావన. తను చిన్నప్పటి నుంచి నగరంలో పెరిగిన అమ్మాయి. అత్తారింటికొచ్చాక ఈ ఊరి ఆచారాలు, తోటి కోడలు అనామిక చేస్తున్న పూజలు, ఉపవాసాలు ఇవన్నీ భావనకి నచ్చేది కాదు. ఇవన్నీ పాతకాలం పద్ధతులని, అస్సలు పనికిరావని అనుకుని అనామికతో ఎప్పుడూ వాదిస్తూ ఉంటుంది. అక్క, ఇలా చూడు చెల్లి, నీతో వాదించడానికి సిద్ధంగా లేను. కూలి పనికెళ్ళాలి, సరేనా? పనికి వెళ్లడం ఎందుకక్క? నువ్వేమడిగినా నువ్వు పూజించే ఆ శివయ్య ఇస్తాడని చెబుతావుగా. చెల్లి, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. పనికెళ్లకుండా కూలి డబ్బులిమ్మని నీ శివయ్యని అడుగక్క. చెల్లి, ఆ పరమేశ్వరునితో పరాచకాలు వద్దు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు, అప్పుడు ఇస్తాడు. అక్క, నీదు గుడ్డి నమ్మకం. దేవుడు దైవమేమీ లేదు. ఈ కాలం అమ్మాయిలు రాకెట్లో చంద్రమండలం పైకెళ్తుంటే నువ్వు మాత్రం శివుడు అంటూ పాత గుడికెళ్తున్నావు, పూజలు చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు అని భావన చెప్తూ ఉండగా అనామిక మాట మధ్యలో కల్పించుకుని, చెల్లి, నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. కాని ఏదో ఒక రోజున మాత్రం నీకు ఆ శివయ్య మీద నమ్మకం కలుగుతుంది అని అనామిక చెప్తూ ఉండగా శివభక్తుడు పరమేశ్వర్ ఒక రసీదు పుస్తకం పట్టుకుని పాడైన శివాలయం గుడిని బాగు చెయ్యాలని చందాల కోసం ఊరంతా తిరుగుతూ శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అనామిక, భావన ఇద్దరూ బయటకొచ్చారు. పరమేశ్వర్ని చూసి అనామిక గుర్తుపట్టింది. అభిమానంతో పలకరించింది. అనామిక తల్లి, ఇదేనా నువ్వు కాపురం ఉంటున్న ఇల్లు? అవును పరమేశ్వరన్న, మన శివాలయం బాగు చేయడానికి కావలసిన చందాలు అడగడం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మాత్రం మీ ఇంటి వరకు వచ్చి ఆగిందమ్మా. ఉండన్నయ్య, ఇప్పుడే వస్తాను అని అనామిక లోపలికి వెళ్ళింది. భావన పరమేశ్వర్ని పైనుంచి కింద వరకు చూసి చిరునవ్వుతో కాకుండా చిరాకుతో ఇలా అంటుంది. పాడైన ఆలయానికి చందా ఏంటి బ్రదర్? ఆ చందాలతోనే తల్లి పాడైన శివాలయాన్ని బాగు చేయాలని చూస్తున్నాం. తోచిన సహాయం చెయ్యండి. ఆ శివయ్య కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఎలాంటి చందా ఇవ్వను. నాకు ఆ శివయ్య కరుణ ఏం వద్దు. ఇక వెళ్ళండి. ఈ ఇంటి నుంచి ఎలాంటి చందా మీకు రాదు. ఇక తమరు వెళ్ళొచ్చు. అయ్యో, అలా అనకండి తల్లి. అనామిక చెల్లి ఇక్కడ ఉండమని చెప్పి లోపలికి వెళ్ళింది కదా, తను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నిజం చెప్పు బ్రదర్, దేవుని పేరుతో చందాలు వసూలు చేసి మీరు జలసాలు చేసుకుంటారు కదూ? అయ్యో, చాలా తప్పుగా మాట్లాడుతున్నావమ్మా భావన అని అంటూ ఉండగానే అనామిక డబ్బులు తీసుకుని పరమేశ్వర్ దగ్గరికి వచ్చింది. భావన ఆ డబ్బుల్ని చూసి, వద్దక్క, డబ్బులివ్వకో. శివయ్యని నమ్మి డబ్బులు నువ్వు పోగొట్టుకోకు.
నీకు దేవుని మీద నమ్మకం లేదు కనుక నువ్వలా మాట్లాడుతున్నావు. నాకు ఆ శివయ్య మీద పూర్తిగా నమ్మకం ఉంది. శివాలయం బాగు చేయడంతో నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పి డబ్బులిచ్చింది అనామిక. ఇంట్లో తినడానికి లేదు, మళ్ళీ దేవుడికి డబ్బులా? అమ్మా, ఇది శివుడికి కాదు, మనకే పరీక్ష అని చెప్పి అనామిక ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్లిపోయాడు. అనామిక కళ్లల్లో కన్నీళ్లు, భావన ముఖంలో నిర్లక్ష్యం. ఒక రోజున అనామిక శివలింగానికి నీళ్లు పోస్తుంటే భావన అది చూస్తూ తన మనసులో, దేవుడు లేడని ఎంత చెప్పినా వినకుండా ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? మా అనామిక అక్కకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదే అని భావన అనుకుంటుంది. ఇక అనామిక పూల కోసం వెళ్ళగా భావన లింగాన్ని చూస్తూ, ఎవరు నీ గురించి ఎంత గొప్పగా చెప్పినా నేను నమ్మను, నీకు పూజ చేయను, నువ్వే దిక్కు అని మాత్రం మొక్కను అని చెప్పి భావన అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు సాయంత్రం వినోద్ ఇంట్లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా సడన్ గా పవర్ పోయి వచ్చింది. అంతే, తన సిస్టమ్ పేలిపోయింది. దాంతో వినోద్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోయి కింద పడ్డాడు. ఉలుకు పలుకు లేదు. శారద, అనామిక, భావన వినోద్ ని చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. డాక్టర్, మరొక 12 గంటలు చాలా కీలకం, ఇప్పుడప్పుడు ఏమీ చెప్పలేదు అని చెప్పి వెళ్లిపోయాడు. భావనకి ఏమీ అర్థం కావటం లేదు, కాలు చెయ్యి ఆడటం లేదు. అప్పుడు గుర్తొచ్చిందొక్కటే, ఆ ఉదయం తాను హేళన చేసిన శివాలయం. అర్ధరాత్రి అని కూడా భావన చూడకుండా అనామికాని తీసుకుని శివాలయం దగ్గరికి పరిగెత్తింది. శివలింగం ముందు కూలబడిపోయింది. శివయ్య, నిన్ను చూసి నేను నవ్వాను, నిన్ను నేను నమ్మలేదు, ఎంతో హేళన చేశాను, అందుకు నా భర్తను తీసుకోవడం భావ్యం కాదు తండ్రి అంటూ వేడుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అనామిక నిశ్శబ్దంగా శివలింగం మీద చేయి పెట్టి, శివయ్య, నా తోటి కోడలి అహంకారాన్ని తీసుకున్నావు కదా, ఒక వినోద్ ప్రాణం మాత్రం తీసుకోకు అని మనస్ఫూర్తిగా కోరుకుంది. భావన తన భర్తని కాపాడమని వేడుకుంటూ స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. అనామిక శివయ్యని పూజిస్తూనే ఉంటుంది. ఇక హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న వినోద్ ని చూసి శారద, శివయ్య, అజ్ఞానంతో నా చిన్న కోటల భావన చేసిన హేళనకి నా కొడుకుని ఎట్టా శిక్షించడం అంత మంచిది కాదు తండ్రి, నా కొడుకుని కాపాడు శివయ్య అని కోరుకుంటూ ఉంటుంది. సమయం గడుస్తూ ఉంటుంది. శివలింగం నుంచి ఒక దీపం బయటకొచ్చి మాయమవుతుంది. మరుసటి రోజున అనామిక, భావన కలిసి హాస్పిటల్కి వచ్చారు. వావ్, అద్భుతం, వినోద్కి స్పృహొచ్చింది అని చెప్పగానే భావన గట్టిగా ఏడ్చింది. ఈసారి అహంకారంతో కాదు, భక్తితో. మనసులోనే శివయ్యని తలుచుకుంది. వినోద్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇక అప్పట్నుంచి భావన ప్రతి సోమవారం శివాలయానికి ముందుగా వెళ్లేది. బావి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగానికి నీళ్లాభిషేకం చేసేది, పూలు తీసుకొచ్చి పెట్టేది. అనామిక ఇదంతా చూసి ఎంతో సంతోషపడేది. ఒక రోజున శివాలయం బాగు కోసం చందాల గురించి తిరుగుతున్న పరమేశ్వర్ కనిపించాడు భావనకి. భావన వెంటనే ఆనందంగా అతన్ని పిలిచింది. చందా కూడా ఇచ్చింది. ఇది డబ్బు కాదు, మన జీవితానికి కవచం. శివుడు మనల్ని శిక్షించడు, మనలోని అహంకారాన్ని కరిగిస్తాడు. భక్తిని హేళన చేస్తే జీవితం పాఠం చెప్తుందని నాకు అర్థమైంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అని చెప్పి పరమేశ్వర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తర్వాత భావన జీవితం మొత్తం మారిపోయింది. ఇంతకు ముందు శివాలయం అంటే నిర్లక్ష్యం, ఇప్పుడు శివాలయం అంటే శ్వాస. ప్రతిరోజు ఉదయం తోటికోడలు అనామికతో కలిసి శివలింగానికి నీళ్లు పోయటం భావనకి అలవాటైపోయింది. ఒక్కొక్కసారి అనామిక కన్నా ముందే లేచి ఆలయానికి వెళ్లేది భావన. ఇక మహాశివరాత్రి దగ్గర పడుతుందని తోటికోడలు అనామిక, భావన కలిసి వేరే ఊళ్లు తిరిగి చందాల కోసం చాలా కష్టపడతారు. ఆ ఏడాది శివపురం ఊళ్ళో మహాశివరాత్రి చాలా ప్రత్యేకం. పాడైన శివాలయాన్ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం మొదలైంది. శివరాత్రి రోజున ఆకాశం నల్లగా, చంద్రుడు మౌనంగా, శివాలయంలో దీపాల వెలుగు. తోటికోడళ్లు ఉపవాసంతో జాగరణలో ఉన్నారు. రాత్రి 12 గంటలు. భక్తులు గట్టిగా ఓం నమఃశివాయ అని అరుస్తున్నారు. అమ్మా, నన్ను బ్రతికించినవాడు ఈ స్వామి కదా? అవును బాబు, నిన్ను బ్రతికించింది ఈ మహాదేవుడే. వినోద్తో అందరూ వినయంగా శివయ్యని స్మరించుకుంటూ శివరాత్రిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తోటికోడళ్ల శివభక్తితో శివపురం ఊరు మొత్తం మారిపోయింది. తోటికోడలు ఆనందంగా జీవిస్తూ ఉంటారు.
హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ప్రతిరోజు ఫోన్ పట్టుకుని అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్లో మా కథలు చూస్తున్నారు, వింటున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు. కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కట్లేదు. ఇంత మంచి వీడియోస్ చూస్తూ కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడం మీకు మర్యాదగా ఉందా? చెప్పండి. మా వీడియోస్ చూస్తూ మీ పనులు చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, లేకపోతే కొత్త వీడియోస్ మిస్ అవుతాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.